చూసుకుంటే రీసెంట్‌గా కోల్‌కతా అమ్మాయి ఇన్సిడెంట్ కోసం విన్నారా? లైక్ ఒక డాక్టర్‌ని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసేసారు. ఒక గ్యాంగ్ రేప్ అందులో ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్పేసన్నారు. దీని గురించి ఏం మాట్లాడతారు? ఇట్లా ఆడవాళ్ళ మీద అగత్యాలు జరుగుతున్నాయి కదా! వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంత పెద్ద విషయాలు మనం మాట్లాడుకోనంత లేదు మేడం మనకి. హ్మ్. కాకపోతే అది చాలా దారుణం. మనము ఒక అమ్మాయిలుగా ఆ అమ్మాయి పాపం అక్కడ ఉన్న అరాచకాన్ని బయట పెట్టాలనుకుంది. తను బలైపోయింది. బలైపోయింది. అలాంటి శాడిస్ట్‌లకైతే ఖచ్చితంగా శిక్ష పడాలి మేడం. ఆ హ్మ్. అమ్మాయి ఎంత అనుభవించిందో అంతకంటే వాళ్ళకి ఆ నరకం అనుభవించేలా చేయాలి. అది అవును. నిజంగా అది ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇప్పుడు ఖచ్చితంగా. కోల్‌కతా ఒక్కటనే కాదు. చాలా ఎక్కడైనా మంది అమ్మాయిలు కాకపోతే కోలుకొత్తది బయటకొచ్చింది. బయటకొచ్చింది. చాలా బయటికి బయటికి రావట్లేదు. రాలేదు. అంతే. చిన్న అని తేడా లేదు. ముసలి అని తేడా లేదు. ఏజ్‌లో ఉన్నారని తేడా లేదు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇప్పుడు బయటికి రావాలని ఎంత ఇబ్బంది పడుతుందో, తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని కనాలంటే అంతే బాధపడుతున్నారు. అవును ఒక మేడం. పక్క ఆడపిల్లని కనాలనున్నా, ఈ సమాజంలోకి ఎలా తీసుకురావాలి? ఉండగలదా? బతకగలదా? అని అనుకుంటున్నారు. ఇంకోటి మేడం ఆడపిల్లని కనాలంటే గూడా కొంతమంది ఫాదర్స్‌కి పాప అంటే చాలా ఇష్టం. హ్మ్. కొంతమందికి పాప కన్నాదా అన్నట్టు ఫాదరే కాకుండా ఆళ్ళ నానమ్మ, తాతయ్య ఆళ్ళు గూడా ఆడపిల్లని కన్నాదని కోడల్ని ఇన్సల్ట్ చేయటం. తర్వాత హ్మ్. ఆడపిల్ల అనంగానే స్కానింగ్‌లు ఫస్ట్ ఒక పాప ఉంటది. సెకండ్ పాప అనేసరికి స్కానింగ్ తీసేసి అబార్షన్ చేపిచ్చేసేయడం అట్లా చేపించేసారు. జేస్తారు. అట్లా పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతుంటే వీళ్ళు ఆడపిల్లని కన్నాము అన్నట్టుగా ఇన్సల్ట్ చేసి హ్మ్. మాట్లాడతారు. వారసుడు కావాలనే ఉద్దేశ్యంతో ఆడపిల్లల్ని వద్దనుకుంటున్నారు. వద్దనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే మేడం, ఇప్పుడు మా అమ్మని మా అక్క వాళ్ళు చూసుకుంటున్నట్టు అంటే మా అన్నయ్య చూస్తారు. అక్కడ నేను జెంట్స్‌ని తప్పు లేదు. పట్టట్లేదు. హ్మ్. కాకపోతే ఆడపిల్ల ఉంటేనే ఇంటికి అందం. ఒక హ్మ్. అబ్బాయి ఉండాలి, ఒక అమ్మాయి ఉండాలి. అమ్మాయి ఉంది గదా! అని చెప్పేసి చులకనగా చూడకూడదు. ఆడపిల్ల లేకపోతే సృష్టి ఎక్కడుంది మేడం? అంతే. సృష్టికి మూలం ఆడపిల్ల. ఆడపిల్ల. అవును. సో, మరి ఇలాంటి ఆడపిల్లల కోసం, ఇట్లాంటి ఒక సమాజం కోసం ఒక మంచి పాట పాడండి. పాడతాను మేడం. కడుపులో పిండం కదలాడుతుండంగా గడియలో అమ్మ ఆనందపడతది. దవాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులు ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం చేసిరి అయ్యో దేవుడా. కడుపులో పిండాన్ని కత్తులతో కోసిరి ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరిటాకు చందమా అయ్యో దేవుడా. నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. చాలా బాగా పాడారు. అండ్ అలాగే ఇలాంటి ఆడవాళ్ళ మీద ఇట్లాంటివి తగ్గాలి అని చెప్పేసయితే కోరుకుంటూ మనం అనుకున్నా సరే అవి తగ్గవండి. ఎందుకంటే అది మగవాళ్ళలో ఉండాలి తగ్గాలి అని చెప్పి. ఒకవేళ అలా అయినా మేడం కొంతమంది భర్తలు ఎంత మంచివాళ్ళంటే ఆహ్, భార్యని ఎంత అపురూపంగా చూసుకుంటారంటే, ఒకవేళ అట్లా ఎక్కడ ఏదన్నా అంటే టోటల్‌గా రేపనే గాకుండా అవును. ఏదైనా ఎవరైనా టీజ్ చేసినా, ఎవరేమన్నా ఇన్సల్ట్ చేసినా, బయట పక్కోళ్ళు ఆళ్ళు ఈళ్ళు ఎవరు ఇన్సల్ట్ చేసినా గానీ, నా భార్యకి నేనున్నాను అని భరోసా చెప్పే జెంట్స్ చాలామంది ఉన్నారు మేడం. హ్మ్. అట్లాంటి వాళ్ళలో మా వారు గూడా ఒకరు. గ్రేట్. నిజంగా మీ ఛానల్ ద్వారా మా వారికి నేను చాలా పెద్ద థాంక్స్ చెప్పాలి. నిజంగా ఇంత సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే, అవును మేడం. నిజంగా మీకొక బ్యాక్ బోన్ ఉన్నారు అంటే మీ హస్బెండ్ అని చెప్పుకోవచ్చు. మా హస్బెండ్. హ్మ్. నిజంగా అతను సపోర్ట్ లేకపోతే నేనసలు ఏది చేయలేను, పాడలేను, ఏమీ లేదు. అవును. దట్ టూ ఇద్దరు పిల్లలు ఉన్నారు గాబట్టి చాలామందేంటంటే ఇంటికే పరిమితమైతారు. కానీ మీ హస్బెండ్ అట్లా కాకుండా మిమ్మల్ని ఉన్నతి స్థాయిలో చూడాలి అన్న ఒక ఉద్దేశంతోనే అతననేది ఏం లేదు మేడం. మాకు పాడటం రాదు. నీకొచ్చు. వచ్చినప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయడంలో తప్పు తప్పు లేదు లేదు. అని హ్మ్. మా ఫ్రెండ్స్ గూడా చాలామంది ఎంకరేజ్ చేస్తారు మేడం. హుహుహు. మా ఫ్రెండ్స్ గూడా వాళ్ళకి గూడా నేను చాలా థాంక్స్ చెప్పాలి. నైస్. మరిప్పుడు హ్మ్. చూసుకుంటే రీసెంట్‌గా వరదల వల్ల చాలా మంది ఫ్యామిలీస్ రోడ్డుకొచ్చేసాయి. అవును మేడం. అది చాలా విషాదం అసలు. దగ్గర 35 మంది పైగానే చనిపోయారు. అవును చాలా మేడం. మంది ఇల్లు లేక బయటకొచ్చేసి ఎక్కడుండాలో కూడా తెలియట్లేదు. అవును మేడం. ఇదసలు చాలా బాధాకరం. ఇప్పుడు మీది విజయనగరం అన్నారు కదా! అక్కడ సిట్యుయేషన్ ఎట్లా ఉందంటారు? అక్కడ గూడా ఇప్పుడు వాయుగుండం ఏదో అంటున్నారు ఉంది. మేడం. హ్మ్. వర్షాలు పడుతున్నాయంట. హ్మ్. ఎక్కువ మనకి విజయవాడది చూసుకుంటేనే బాధనిపిస్తుంది. మా బాధనిపిస్తుంది. సిస్టర్ వాళ్ళు గూడా అక్కడే ఉంటారు. కాకపోతే వాళ్ళకి వాటర్ అంత రాలేదంట. వాళ్ళుండే ఏరియాలో అంత కొంచెం లేదు. అది అప్ ఏరియా హ్మ్. కాబట్టి అక్కడికి రాలేదు. కానీ చాలా సింగ్ నగర్ ఇలాంటి కాలనీస్ అన్నీ చాలా వరదల్లో చిక్కుకున్నారు పాపం. వాళ్ళని అవును. చూస్తే బాధనిపిచ్చింది. హ్మ్. చిన్న పిల్లలతో పాపం. అట్లాంటి వాళ్ళ గురించి మనం ఒక సాంగు నేను లైట్‌గా ఖచ్చితంగా. 2, 3 లైన్స్ రాసుకున్నాను. ఓకే. ఓకే. అదేమన్నా తప్పుగా ఉంటే ఏమనుకోవద్దు. ఆ లిరిక్స్ హ్మ్. నాకు తోచినంత వరకు నేను పాడాను. ఓకే అండి. పాడండి ఓకే మరి. మేడం. హ్మ్.
వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ పిల్ల పాపాలు అంతా చెల్లా చెదురైనారమ్మా తిండి నీళ్ళు లేక బాధపడుతున్నారమ్మా కారు చీకట్లలో కష్టాలు పడుతున్నారు నువ్వే దిక్కు అంటూ కృష్ణమ్మని కోరేరమ్మా వానమ్మ 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 ఒక్కసారైనా ఆగిపోవే వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ. చాలా బాగా పాడారు. ఇందులో అసలు తప్పుగా ఏం లేదు. చాలా చక్కగా రాసుకున్నారు. మీరే రాసుకున్నారా లిరిక్స్ అసలు? అవును మేడం. నిజంగా చాలా బాగా సింగర్ కమ్, లిరిసిస్ట్ కమ్ ఇంకా మల్టీ టాలెంట్లు ఉన్నాయని చెప్పొచ్చు ఇంక ముందు ముందుకెళ్తే. నిజంగా లిరిక్స్ గాని, సాంగ్ గాని చాలా బాగా పాడారు. ప్రెజెంట్ ఈ వరదలలో ఎవరైతే ఉన్నారో ఒక 4 లైన్స్‌లో అయితే మీరు కంప్లీట్‌గా వివరించారు కూడా. నిజంగా చాలా మంది రోడ్డుకొచ్చేసారు. తిండి లేక, తిప్పలు లేక, ఇల్లు లేక. నిజంగా చాలా బాధాకరం అది. అవును మేడం. చిన్నతనంలోకెళ్తే, మీ చిన్నతనంలోకెళ్తే మంచి గోల్డెన్ డేస్ ఏమన్నా ఉన్నాయా? చిన్నతనం అంటేనే ఒక గోల్డెన్ డేస్. అందులో మీకు మర్చిపోలేని రోజులేమన్నా ఉన్నాయా? మర్చిపోలేని రోజులంటే మేడం అల్లరి చేసేవాళ్ళా? అక్క వాళ్ళతోని బాగా. ఓకే. మీకు ర్యాపో ఎవరితో ఉండేది? ఎక్కువ మీ అక్కలు గాని, అన్నయ్య గాని ఉన్నారన్నారు కదా! ర్యాపో ఎవరితో ఉండేది? ఎక్కువ అక్కతోనే ఉంటది మేడం. హుహు. నాకంటే ముందు పుట్టిన అక్క, నేను క్లోజ్‌గా ఉంటాం. మేము అక్క చెల్లెళ్ళ కంటే ఫ్రెండ్లీగా ఉంటాం ఎక్కువ. ఓకే. అన్నీ షేర్ చేసుకుంటాము. ఫ్రెండ్లీగా ఉంటాం. ఆ అక్కతోనే ఎక్కువ ఉంటది. మిగతా వాళ్ళని కొంచెం గౌరవంగా చూస్తాను. భయపడతాను. మిగతా ఇద్దరు పెద్దక్కలు, అన్నయ్య దగ్గర భయపడతాను. ఈ హుహుహు. లాస్ట్ అక్క మాత్రం నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. సో, ఆమె నేను బాగా క్లోజ్‌గా ఉంటాం. ఓకే. వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ పిల్ల పాపాలు అంతా చెల్లా చెదురైనారమ్మా తిండి నీళ్ళు లేక బాధపడుతున్నారమ్మా కారు చీకట్లలో కష్టాలు పడుతున్నారు నువ్వే దిక్కు అంటూ కృష్ణమ్మని కోరేరమ్మా వానమ్మ 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 ఒక్కసారైనా ఆగిపోవే వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ పిల్ల పాపాలు అంతా చెల్లా చెదురైనారమ్మా తిండి నీళ్ళు లేక బాధపడుతున్నారమ్మా కారు చీకట్లలో కష్టాలు పడుతున్నారు నువ్వే దిక్కు అంటూ కృష్ణమ్మని కోరేరమ్మా వానమ్మ 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 ఒక్కసారైనా ఆగిపోవే వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ.